తండ్రి. దయగల దేవా కృపమయడానికి దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా. అయా అన్నని పెట్టి వదిలి పెట్టి నాయన బిడ్డలిద్దరిని పెట్టి నాయన నీ కొందనాలు ప్రభా, నీ స్తోత్రములు తండ్రి. ఈ కొద్దిపాటి నా ప్రభా తండ్రి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో గుడారము రమ్యమైనది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి గృహము రమ్యమైన గృహము కాదు, నీతిమంతులు నివసించే గుడారముగా, ఒక మంచి గృహముగా దేవుడు చేయను గాక. ఆమె గృహమును ప్రతిష్ఠిస్తుండగా దేవాని కార్యం సఫలపరిచి మీరే నివాసముండమని ప్రార్థన చేస్తుంది. మీ హస్తం ఇక్కడ ఉంచండి ప్రభా. నీ కృప కరుణ ఈ గృహంపై ఉంచి నీ సమృద్ధి ఉంచమని ప్రార్థన చేస్తుంది. నీ సమృద్ధిని ప్రభా ఈ కుటుంబంపై కుమరించమని ప్రార్థన చేస్తుంది. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి రుణమును ఏస్తున్నామని ఇప్పుడే కొట్టివేస్తున్నాము. కార్యం చేయండి, ఆశీర్వదించండి గృహం ప్రభా. నూతన కరుణకుమారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహంలో వారు ఉంటుండగా ప్రభా నీ కృపను కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. ఏస్తున్నాములు నీ కృపా కార్యములు జరుగునుగా ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించి కృప చేసుకోవాలి. ఏస్తున్నాము తండ్రి. రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడిన యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. సో దేవుడు ఈ గృహములో రక్షణ కూర్చిన సునాదము సాహస కార్యములు అనేకమైన దేవుడు కార్యములు జరిగించి ఈ గృహంలో నివసిస్తున్న వారికి దేవుడు కృప కార్యములను జరుగును. పరిశుద్ధాత్మనామంలో దేవుని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క తండ్రి నాన్న పై ఫ్లోర్ కూడా తండ్రి ఓపెనింగ్ చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా యేసయ్యా తండ్రి ఈ యొక్క తండ్రి నాన్న గృహంలో కూడా నువ్వు ఎల్లప్పుడూ కూడా నివాసం చేయమని అడుగుచున్నాను. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క గృహము ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా.
నుంచి ఆయన ప్రభా గృహాలు పోగొట్టుకున్న తండ్రి మరి ఆయన మాకు ఇచ్చినట్టు నా తండ్రి ఆయన సహోదరుడికి ఇచ్చి ఉన్నావు తండ్రి నా ప్రభా గొప్ప దేవుడు ఆయన నిన్న నమ్ముకున్న బిడ్డలు తలగా శక్తంతో ఆకర్షిపెట్టాను తండ్రి తలగా చేసినట్టు పొందనాలు తండ్రి నాయన ఈ గృహానికి ఎంతైతే రుణం చేసి ఉన్నారు తండ్రి నాయన తృప్తిగా సహాయం చేసే దేవుడు సహోదరులు ఉన్న బలహీనతలను విడుదల చేసుకోవాలి నీ ఆస్తి నుంచి దేవుని ఎటువంటి బలహీనత లేకుండా తండ్రి నీ ప్రార్థన మద్దతు ఇచ్చిన సంతోషం సమాధానం తండ్రి నేను ఇచ్చిన బిడ్డలు దీవించిన తండ్రి నాయన కొడుకులు తండ్రి కోడళ్ళు తండ్రి నాయన మనవరాలు నాయన తండ్రి నేను అల్లుని కుమార్తెని తండ్రి కుటుంబాన్ని సమత్వం దీవించి ఆశ్రయించి దేవుని వచ్చిన వర్గులు నా ప్రభాసంలో వచ్చిన బిడ్డలు చెప్పుకున్నాను నాయన ఇందులో తండ్రి సమృద్ధిగా దయచేయనా వేడి పెట్టి లోటుపాటు లేకుండా తండ్రి నా ప్రభా నీ పాదాల భద్రత వచ్చి సమాధానం తెచ్చి సంతోషం తెచ్చి నీ ఎలిగి దయచేయమని నాయన నీ గొప్ప దయచేయమని నీ గొప్పలో నడిపించమని సాయం చేయమని నీ కొత్త పాత నీ పట్ల పాదం పట్టుకొని దయచేయమని యేసు పరిశుద్ధ సమృద్ధితో నింపబడటానికి కార్యం ఈ గృహం చేయబడును కాక ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 మహాగండ మహోన్నతానికి తీసుకోలేము ప్రభునైనా ఇక రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభునైనా ఇది భాగ్యం ఇచ్చామంటే ప్రభు నీ కృప మాత్రమే ప్రభునైనా మీరు లేనిది మేము లేము ప్రభునైనా దేవా ఇదిగో తండ్రి ప్రభు ఈ కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన గృహం బట్టి మీకు ఎందుకని కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభునైనా దేవా ఇదిగో తండ్రి ప్రభునైనా ఈ 2 floors దేవా కట్టడానికి మీరు కుట్టించారయ్యా నీవు లేనిది మేము ఇది చేయలేము ప్రభునైనా చేస్తాయా దేవా ఇదిగో తండ్రి ప్రభునైనా దేవా ఈ ఇంట్లో ఉంటున్న ప్రభునైనా యజమానులను మీరు దీవించండి ప్రభునైనా కుటుంబాలను మీరు దీవించండి ప్రభునైనా దేవా ఇదిగో తండ్రి ప్రభునైనా ఈ గృహం నిమిత్తము ప్రభునైనా వారు ఏదైతే ఆశపడ్డారో చేస్తామని మేము నమ్ముచున్నాము ప్రభునైనా అవునయ్యా మేము ఊహించిన దానికంటే ప్రభునైనా అత్యధికంగా చేయవాడు నీవు ప్రభునైనా దేవట్టి మేలు చేస్తామని మేము నమ్ముచున్నాము ప్రభునైనా యేసయ్యా దేవా ఈ కుటుంబాలను ఒకసారి ఆశీర్వదించండి ప్రభునైనా దేవ గృహం నిమిత్తము ప్రభునైనా ఎన్ని రొమ్మలైతే ఉన్నాయి ప్రభునైనా అవి తీర్చేయండి ప్రభునైనా దేవ గృహంలో నివసిస్తుండగా ప్రభునైనా మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి స్తోత్రం మేలుతో నింపండి ప్రభునైనా నీ కార్యములు జరిగించండి తండ్రి స్తోత్రం ప్రభునైనా దేవా ఈ గృహంలో నివసిస్తున్న వారు ప్రభునైనా నీ సన్నిధిలో ఇంకా బహు ఘనకీర్తి భాగ్యములు దయచేయండి ప్రభునైనా దేవా ఈ గృహం నిమిత్తము ప్రభునైనా నీకే ప్రసిద్ధించే వారికి వారిని తయారు చేయండి తండ్రి నీకే స్తోత్రం ప్రభునైనా ఇంకా 100 ఫలాభివృద్ధి వారికి దయచేయండి ప్రభునైనా ఇంకొక ఏదైతే ఆశపడుచున్నారో ప్రభు అది వారికి దయచేస్తామని నమ్ముచున్నాము ప్రభునైనా యేసయ్యా అవునయ్య మా తలంపులు కావు ప్రభు ఇది ప్రభునైనా దేవ కేవలం ఈ తలంపులు మాత్రమే ప్రభునైనా యేసయ్యా అవునయ్యా నీకు ఏమి ఇచ్చినా తీర్చుకోలేము ప్రభునైనా యేసయ్య ఇదిగో తండ్రి ప్రభునైనా దేవ ఇంటి యజమానులు చేసిన పనులను దీవించండి ప్రభునైనా వారికి ఇంకా 100 ఆశీర్వదించండి ప్రభునైనా కుటుంబాలు ఇంకా చాలా వాడుకోమని ఇచ్చిన ప్రతి బాధ చెందుతూ చేసుకోమని దేవ ఇందుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్పుడు మీరు దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. గొప్ప దేవుడు తండ్రి నీ కార్యములు ఆశ్చర్యములు గంభీరములు ప్రభా ఈ వాక్యంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యం అనేక మంది భక్తులకు మీరు చూపించారు గృహ విషయంలో ప్రభా నీ అద్భుతం చేసేందుకు స్తోత్రాలు జ్ఞానవంతుడు ప్రభా గృహమును కట్టును ఇల్లును కట్టును గత రాత్రి మాట్లాడారు ప్రభా జ్ఞానము మీరు ఇచ్చి నీ తండ్రి ఆ కుటుంబానికి వారి చేతులను బలపరచని నీకు స్తోత్రాలు చెల్లిస్తారు ఈ గృహమును మీరు ఆశీర్వదించండి
యేసు నామములో ఈ గృహం ఆశీర్వదింపబడును గాక. నీ దీవెన ఈ కుటుంబాలపై కుమ్మరింపబడును గాక. దీవించి ఆశీర్వదించి కృప చేసి కాపాడు, సహాయం చేయండి తండ్రి. ఈ గృహంలో ప్రతి వారికి సమృద్ధించి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి తండ్రి నీ కార్యములు చేయమని ప్రార్థన చేస్తుంది. ప్రభావ అన్ని విషయాలు వారికి తోడేయండి. దేవా మీరు నడిపించి కృప చేయమని కాపాడు. తన చెలబిడ్డ మతుకులు పెద్దవాళ్ళందరూ మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు జరిగిన కార్యక్రమం ప్రభావం మీరు తోడేయండి, కాపాడి కృప చేయమని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారి పరిశుద్ధాత్మని సహవాసం మనకు గణపతి వారికి తోడ నడిపించును గాక. యేసు నామమునకే ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బుచ్చయ్ అవునిదే వినటే అవునిదే అవునవురా బుచ్ హాయ్ బాయ్ బూయ్ బూయ్ బుచ్ బూయ్ బూయ్ ఆమ్ తినేసావా బూయ్ చెప్పు బూయ్ అదే ఇల్లు ఒకప్పుడు, తర్వాత పెంకుటిల్లు, అలాగే డాబా స్లాబ్స్ ఇలా వచ్చాయి. ఒకప్పుడు జీవితాలు చూస్తే ఏ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు కిందే ఒక ఇల్లుగా ఉండేది. ఒక గృహము అనేది బైబిల్లో చెప్తాడు, గృహమును అది స్వాచ్ఛ్యం అన్నట్టు చెప్తాడు. మరి గృహ విషయంలో ఒక గృహము కట్టబడాలంటే జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం అది? దేవుని జ్ఞానం. ద మ్యాన్స్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్ అండ్ గాడ్స్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్. మనిషి జ్ఞానం వేరు, దేవుని యొక్క జ్ఞానం వేరు. చాలాసార్లు మనం అనుకుంటాం, అందా చదువు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టివారు ప్రయాసం అనుకోవచ్చు. చాలా మంది పునాదేసి వదిలేస్తారు. అలాగా నేను కూడా చిన్నపల్లమూరులో మా ఇల్లు ఉంది కదా, పునాదేసి వదిలేసాం, మొక్కలు వచ్చేస్తే రెడీగా అయిపోయినాయి, అప్పు ఎక్కడ దొరకలేదు. దేవుని కృపను బట్టి ఆ ఇల్లు కట్టడానికి ఎన్నో శ్రమలు పడ్డాం. ప్రతి గృహము కూడా ఎలా కట్టాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో ఒక జ్ఞానము చేత మాత్రమే ఇల్లు కట్టగలం. అయితే ఈ 3 ఇళ్ళ గురించి చెప్పే ముందు ఒక 3 గృహాలు మైనస్గా చూపిస్తాను, 3 గృహాలు ప్లస్గా చూపిస్తాను. కొన్ని గృహాలు ఎలా ఉంటాయంటే దెయ్యపు గృహాలు అంట. ఏంటండి చెప్పండి? దెయ్యం ఉంటారు ఇంట్లో? మెల్లలో దెయ్యాలు ఉన్నాయా? లేవా? లేవా? చూద్దాం. చేసిన త్యాగానికి